ఈరోజు వచ్చిందను మదనపల్లి కాన్స్టిట్యున్సీ మదనపల్లి రూరల్ మండలం కొత్త ఇండ్లు పంచాయతీలో వచ్చిందను బూత్ నెంబర్ 43, 44, 45 దీంట్లో వచ్చిందను. ఇక్కడంతా ఓవరాల్ పర్సెంటేజ్ చెక్ చేసాము. దాంట్లో చేస్తే 43లో వచ్చిందను డిజిటలైజేషన్ వచ్చి 48.6% అయింది. అదేవిధంగా 44లో వచ్చి 56% అయింది. అదేవిధంగా 45లో వచ్చి 46.63% అయింది. అంటే ఓవరాల్గా కొత్తిండ్లు పంచాయతీలో మొత్తం వచ్చి అరౌండ్ 50% వరకు వచ్చినాయి. అయితే ఓవరాల్ మదనపల్లి కాన్స్టిట్యున్సీలోనే ఇది కొంచెం మందగోడిగా జరుగుతూ ఉంటే ఈరోజు మా లోకల్ సర్పంచ్ ఇర్ఫాన్ షేక్ గారు, ఆయన స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీ కూడా ఉన్నాడు. ఆయన వచ్చిందని ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసేసి దగ్గర అందరికీ పోయేస్తున్నాను. ఆ ఫారాలు మెయిన్ ఏమంటే డిజిటలైజేషన్ ఫారాల్స్ వచ్చిందను చాలా వరకు డిస్ట్రిబ్యూట్ కాలేదు. అది కూడా బిఎల్ఓస్తో మాట్లాడి వాళ్ళ సహాయం తీసేసుకొని ఆ ఫామ్స్ కూడా తీసేసి ఈ ఫామ్స్ నింపేదానికి చాలామందికి ఇండ్ల కాడికే పోయేసిందను. వాళ్ళ ఇండ్ల ఎదురుగానే కూర్చొని వాళ్ళకి సహకారం చేస్తా అన్ని ఫారాలు అన్ని విధాలుగా ఫిల్అప్ చేసుకొని ఈ ఫారాలన్నీ రెడీ చేసేసి బిఎల్ఓస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి చాలా మంచి ప్రక్రియ ఆయన టేకప్ చేసినాడు. ఇది మంచి, ఎందుకంటే వాళ్ళందరూ ఒక చోటు రావాలంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ వర్క్స్లో ఉంటారు. కాబట్టి మనమే వాళ్ళ ఇండ్ల కాడికి వెళ్ళిపోయి ఒక 10 ఇండ్లకు ఒక చోట కూర్చునేది, వాళ్ళ దగ్గర అన్నీ తీసేసుకుని అంతే రాసుకుంటా ఒక మంచి డ్రైవ్ మాదిరి చేస్తూ ఉన్నారు. ఇంకా కేవలం వచ్చిందో మనకు 8 డేస్ మట్టుకే బ్యాలెన్స్ మిగిలింది. ఓవరాల్గా తీసుకుంటే 8 రోజులు మిగిలింది. కాబట్టి ఈ 8 రోజుల్లో కూడా వీలైనంత వరకు ఈ మ్యాక్సిమం డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నాం. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా చాలా ఎక్సలెంట్గా ప్రతి చోట కూడా మా అందరూ యూత్ కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాలు పంచుకొని ప్రతి చోట ఇది చేస్తూ ఉన్నారు. బిఏలో సహకారం తీసేసుకొని ఇంకా మేము కోరుకోవడం ఒకటే, ఇంకా ఉండేది 7 రోజులే కాబట్టి లోకల్ వాళ్ళు కూడా ఒక చైతన్యం రాందే మనం ఎంతసేపు మనం ఇది చేసినా అది కుదరదు. లోకల్ వాళ్ళకు కూడా ఒక ఇది కర్తవ్యం అనేది ఉండాలా. వాళ్ళు కూడా అరే మా ఓట్లు మేము భద్రపరచుకోవాలా అనే టైప్లో వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ ఉంటే తప్ప మనం ఎన్ని దినాలు ఇది చేసుకుంటూ ఉంటే కాదు. కాబట్టి వాళ్ళలో కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని ప్రతి చోట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు బిఎల్ఎస్ ఉన్నారు. వాళ్ళ సహకారం తీసుకోండి. మేము వచ్చిన వార్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం. మా ఆఫీస్లో వార్ రూమ్ సహాయం తీసుకోండి. ఎక్కడైనా మా ఏదైనా హెల్ప్ ఉంటే కూడా మా టోల్ నంబర్లు కూడా ఇచ్చాం మేము. ఆ నంబర్కు ఫోన్ చేస్తే మా కార్యకర్తలే మీ ఇండ్ల కాడికి వచ్చేసింది మీకు చేసి వీలైనంత వరకు సహకారం చేస్తారు. లాస్ట్ మూమెంట్లో మొత్తం ఇది కానీ డిజిటలైజేషన్ మీరు పెండింగ్ పెట్టుకున్నారంటే మళ్ళీ కంప్యూటర్స్ జామ్ అయిపోయి అది లేట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడే టైం త్వరబడి ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో పాలు పంచుకొని మీ ఓటు వచ్చిందనో మీకు ఓటు వచ్చి మీ గౌరవం, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలా. ఖచ్చితంగా మీరు అందరూ దీన్ని పాల్గొని 100% అందరూ ఇన్వాల్వ్ అయ్యి కూడా మ్యాక్సిమం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ప్రతి ఒక్కరూ ఒక అర్హులైన ఒక్క ఓటు పోకుండా ప్రతి పార్టీ వాళ్ళు పార్టీగా రహితంగా ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏమీ లేదు, పార్టీ రహితంగా ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని దీన్ని సక్సెస్ చేయాలా. ప్రతి పార్టీ వాళ్ళు కూడా దీన్ని కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నా ధన్యవాదాలు.